అర్చన పెయింటింగ్ను కనురెప్పబాల్చకుండా శ్రద్ధగా చూస్తుంది. కొన్ని క్షణాల పాటు ఆమె కూడా చిత్రంలోని బొమ్మలాగే కదలకుండా నిలబడిపోయింది. చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఆమె మనసంతా ఏదో తెలియని, మాటల్లో చెప్పలేని అనుభూతితో నిండిపోయింది. ఒక గిరిజన యువతి తన బిడ్డకు పాలిస్తున్న దృశ్యాన్ని ఆమె క్యాన్వాస్ పై అద్భుతంగా చిత్రించింది. ఆ చిత్రాన్ని చూస్తుంటే ఇన్నేళ్లకు ఆమెకు సంతృప్తి కలిగినట్లు అనిపించింది. ఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పెయింటింగ్ పోటీ మరియు ప్రదర్శన కోసం ఒక చిత్రాన్ని గీసి పంపించాలని ఆమె చాలా కాలంగా కలలు కంటుంది. దానికోసం ఎంతో ఆతృత పడింది. ఎన్నాళ్లకు ఆ అపురూపమైన అవకాశం ఆమెకు లభించింది. ఈ విషయంలో సిద్ధార్థ ప్రోత్సాహం ఎంతో ఉంది. నిజంగా 100% అతని చేయుతో ఉంది. అతను ఎప్పుడూ ఆమెను ఇలా అభినందించేవాడు. అర్చన, నీలో అద్భుతమైన కళ దాగి ఉంది. అంతకంటే ముఖ్యంగా నీ చిత్రాల్లో భావోద్వేగాలు జీవం ఉట్టిపడేలా ఉంటాయి. సజీవత్వం, వాస్తవికత, నూతనత్వం నీ పెయింటింగ్లో కనిపిస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో నీకు తప్పక గుర్తింపు వస్తుందని ఆమెను ప్రోత్సహిస్తూ ఉండేవాడు. అతనితో ఆమె పరిచయం ఏర్పడటం కూడా ఒక విచిత్రమైన సంఘటన. అతను కూడా మంచి చిత్రకారుడే. ఒకసారి ఆర్ట్ ఎగ్జిబిషన్లో వారు కలిశారు. అప్పుడు కేవలం చూసుకున్నారు తప్ప మాట్లాడుకోలేదు. తర్వాత సాలార్జంగ్ మ్యూజియంలో అతను చిరునవ్వుతో ఆమెను పలకరించి మాటలు మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి చిత్రలేఖనం అంటే ఎంత ఇష్టమో, అది అతనికి ఎంత ప్రాణమో ఆమెకు తెలిసింది. సిద్ధార్థ్ తన చిత్రకళాభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేసేవాడు. అర్చన, నాకు ప్రకృతిలో కనిపించే పొడవైన చెట్లను, కొండల్ని గీయడం అంటే అంతగా నచ్చదు. అది గొప్పగా అనిపించదు. నిజానికి ప్రకృతి ఎప్పుడు దాదాపు ఒకే రూపంలో కనిపిస్తుంది కదా. మారకుండా పడే జలపాతాల్ని, కదలకుండా స్థిరంగా ఉండే కొండ శ్రేణులను చిత్రించడంలో పెద్దగా ప్రతిభ కనబడదు. అందులో ఉత్సాహపరిచేదేమీ ఉండదు. ఋతువులతో పాటు మనుషుల్లో వ్యక్తమయ్యే భావోద్వేగాలను కళాత్మకంగా జీవం ఉట్టిపడేలా మలచాలి. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చిత్రించగలిగితేనే చిత్రకారుడి లక్ష్యం నెరవేరుతుంది అని సిద్ధార్థ్ తన అభిప్రాయాలను పంచుకునేవాడు. అతని మాటల్ని అర్చన ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో చిత్రాలు గీసింది. ఎన్నో బహుమతులు, ప్రశంసలు అందుకుంది. సిద్ధార్థ్ ఆమె స్నేహం క్రమంగా ప్రేమగా వికసించింది. సిద్ధార్థ్ ఆర్కిటెక్ట్, ఇంజనీర్. ఇద్దరికీ చిత్రకళ అంటే ప్రాణం కంటే ఎక్కువ. క్యాన్వాస్ పై తమ బొమ్మలకు ప్రాణం పోయడంలో ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడేవారు. బహుశా వయసుతో వచ్చే మార్పులు ఎవరిని వదిలిపెట్టవేమో. సిద్ధార్థ్ సమక్షంలో అర్చన సమయాన్ని, ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయేది. కొంచెంతో అద్భుతమైన కళాఖండాన్ని సృష్టిస్తూనే వారిద్దరి అనుబంధం మరింత దృఢపడింది. మానసికంగా, శారీరకంగా రసరమ్య జగత్తులో విహరించడం మొదలుపెట్టారు. సిద్ధార్థతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ తన చిత్రాలకు సజీవత్వం తీసుకురావడానికి ఆమె నిరంతరం శ్రమించేది. కొన్ని రోజులకు తన శరీరంలోని మార్పులు వస్తున్నాయని గమనించింది. అనుమానంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ చెప్పిన వార్త వినగానే ఆమె గుండె ఆగిపోలేదు. పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యాననే భయమో, బాధో ఆమెకు కలగలేదు. బదులుగా త్వరలోనే మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించబోతున్నాననే ఆనందం ఆమె శరీరమంతా నిండిపోయింది. బహుశా సంతోషం గుండెల్లో పొంగిపొర్లుతున్నందుకేనేమో పోటీ కోసం ఏ పెయింటింగ్ వేయాలనుకున్న ఆమె కళ్ళ ముందు ఒక చిట్టి పాప చిరునవ్వులే కనిపించేవి. కుంచెతో మరే దృశ్యాన్ని గీయడం ఆమెకు సాధ్యం కాలేదు. బిడ్డకు పాలిస్తూ తల్లి పొందే ఆ తృప్తి ఎంతో అద్భుతమైనది. ఆ సంపూర్ణమైన జీవితాన్ని ఊహించుకుంటూ తాను వేస్తున్న చిత్రంతో మమేకమైపోయి ఒక అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించింది. తాను గర్భవతిననే నిజం సిద్ధార్థకు వెంటనే చెప్పడం ఇష్టం లేదు. ముందుగా తన పెయింటింగ్ని అతనికి చూపించాలి. అతని ప్రతిస్పందనను గమనించి ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన వెంటనే అసలు విషయాన్ని చెప్పి అతన్ని సర్ప్రైజ్ చేయాలనుకుంది. అతని ఆనందాన్ని తన కళ్ళారా చూడాలని కోరుకుంది. ఈ బొమ్మ వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా అంటూ తనని ఆనందంతో గాలిలోకి లేపుతాడని ఊహించుకుంది. ఫెంటాస్టిక్, మార్వెలస్ అంటూ చప్పట్లు కొట్టే శబ్దం వినిపించడంతో అర్చన ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఎదురుగా ఆనందంతో వెలిగిపోతున్న కళ్ళతో సిద్ధార్థ్, అర్చన, నీ పెయింటింగ్కి ఖచ్చితంగా బహుమతి వస్తుంది. నీలో ఎంత టాలెంట్ ఉందని నేను అసలు ఊహించనే లేదు. నీలాంటి చిత్రకారిణిని నేనింతవరకు చూడలేదు. అతని ప్రశంసలకు అర్చన ముఖంలో సిగ్గులముకుంది. ఈ పెయింటింగ్ చూసి సిద్ధార్థ్ ఎంతో సంతోషిస్తున్నాడు. తను గర్భవతి అని తెలిస్తే అతని ఆనందానికి అంతుండదేమో. అయినా ఈ విషయాన్ని ఇప్పుడే బయటపెట్టకూడదు. రిజల్ట్స్ తర్వాతే చెప్పాలి అని అర్చన గట్టిగా నిశ్చయించుకుంది. సిద్ధార్థ్ ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, నీలాంటి గొప్ప కళాకారిణి తోడు జీవితాంతం ఉండాలని కోరుకున్నాను. ఇప్పుడు ఆ కళ నిజమైందే. మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అన్నాడు. పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు తప్పనిసరిగా వచ్చింది సిద్ధార్థ్ అనుకుంది అర్చన మనసులో. అర్చన చిత్రించిన అమ్మ పెయింటింగ్కు మొదటి బహుమతి వచ్చింది. ఎంతో మంది ప్రముఖులు, ఇతర చిత్రకారులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ఆ క్షణంలో అర్చన ముఖం ఆనందంతో పున్నమి వెన్నెల్లా వెలిగిపోయింది.
మీ విజయం వెనక ఎవరున్నారు అని విలేకరులు అడిగినప్పుడు ఆమె కేవలం చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయింది తప్ప ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. నిజమే కదా, ఎవరున్నారో? సిద్ధార్థ కాక మరెవరో? ఆమె మనసును గెలిచి ప్రతి క్షణం ఆమెను ప్రోత్సహించినవాడు. తాను గర్భవతి కావడానికి కారణం అతనే. త్వరలో తల్లి కాబోతున్నాననే అంతులని ఆనందంతో ఆ మధురానుభూతులు తన మనసును మైమర్పిస్తుండగా ఆ అద్భుతమైన చిత్రాన్ని గీయడానికి ఆమె తన శక్తికి మించిన ప్రయత్నం చేసింది. ఆ కృషితో 100కి 100 విజయం సాధించింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకూడదు. ఈ శుభవార్త సిద్ధార్థకి వెంటనే చెప్పేయాలి. ఆ రాత్రి హోటల్ ముందున్న తోటలో అర్చన, సిద్ధార్థ్ కూర్చున్నారు. ఉదయం నుంచి ఏదో మంచి వార్త చెప్తానని నన్ను ఆతృతగా ఉంచుతున్న అర్చన, ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. త్వరగా చెప్పు, ఆ సంతోషాన్ని ఇద్దరం పంచుకుందాం అన్నాడు సిద్ధార్థ్. అర్చన ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఈ వార్తను ఎలా చెప్పాలో ఆమెకు మొదట అస్సలు అర్థం కాలేదు. కానీ ఎంతకాలం ఈ మొహమాటం? జరిగింది ఇద్దరి వల్లనే. మనసులోని మాటల్లోనూ తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇంక చెప్పడానికి ఎందుకు సంశయం? జరిగిన విషయమంతా సిద్ధార్థకు వివరంగా చెప్పి, సిద్ధు, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అంది ఆతృతగా. అంతే. ఒక్కసారిగా వేల పిడుగులు అతని తల మీద పడ్డాయా అన్నట్లుగా ఆమె వైపు చూశాడు. అతని ముఖంలో రకరకాల భావోద్వేగాలు స్పష్టంగా కనిపించాయి. ఏదో అసహనంగా చుట్టూ చూసి తలదించుకున్నాడు. 5 నిమిషాలు గడిచిన అతను తలెత్తకుండా మౌనంగా ఉండడంతో అర్చనకు పరిస్థితి మెల్లమెల్లగా అర్థం కావడం మొదలైంది. అతనిలో ఆమె ఒక సాధారణమైన మగాన్ని చూడడం ప్రారంభించింది. అయినా ఓర్పుతో అతని జవాబు కోసం వేచి చూసింది. కొన్ని క్షణాల తర్వాత అతను తలెత్తి తన జుట్టును సరిచేసుకుంటూ ఇలా అన్నాడు, అర్చన, నువ్వు తప్పక అబార్షన్ చేయించుకోవాలి. పిల్లలుంటే నీకు కళ పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. నిజమైన గొప్ప ఆర్టిస్టుగా పేరు ప్రఖ్యాతులు పొందాలంటే ఇలాంటి వ్యక్తిగత కోరికల్ని వదులుకోవాలి. బంధాలకు స్వస్తి పలకాలి. నాకు పిల్లలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. నా మాట విను, వెంటనే అబార్షన్ చేయించుకో. సిద్ధార్థ్ నుండి మాటలు వినగానే అర్చన పూర్తిగా స్తంభించిపోయింది. తనను ప్రాణంగా ప్రేమించిన సిద్ధార్థ్ ఇలా మాట్లాడుతున్నాడా అని ఆమెకు అనుమానం కూడా కలిగింది. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లు మనుషుల మనసుల్లోనూ 2 వైపులు ఉంటాయని తెలుసు. కానీ ఒక కళాకారుడి మనసులో కూడా ఇంతటి వికృతమైన స్వభావం, ఇలాంటి ఆలోచనలు ఉంటాయని ఆమె అప్పుడే గ్రహించింది. త్వరలో ఒక పండంటి బిడ్డను కనబోతున్నానని ఆనందంతో, ఆతృతతో ఆ మధురానుభూతులను తలుచుకుంటూ తాను గీస్తున్న చిత్రంతో మమేకమైంది. ఒక పెయింటింగ్లో మాతృత్వపు ప్రేమను చూసి మెచ్చుకున్న చిత్రకారుడు నిజ జీవితంలో వాస్తవాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాడు? జీవం లేని ఒక బొమ్మను పొగిడిన వ్యక్తి కడుపులో నిజంగా ప్రాణం పోసుకున్న పిండాన్ని చంపేయమని సలహా ఇస్తున్నాడు. ఎంత విచిత్రం ఇది! ఇదేనా అతను చెప్పే ఉదర్యం? అంటే ఇక ముందు మనకెప్పుడు పిల్లలుండరా? కాస్త తీవ్రంగా అడిగింది అర్చన. సిద్ధార్థ్ అందుకు జవాబుగా తలడ్డంగా ఊపాడు. ఒక సాధారణ మనిషి జీవన విధానానికి భిన్నంగా ఉంటేనే ఒక కళాకారుడు తాను ఎంచుకున్న రంగంలో ఎదగగలడు అని గట్టిగా అన్నాడు సిద్ధార్థ్. విరక్తితో కూడిన ఒక చిరునవ్వు అర్చన పెదాలపై మెరిసింది. కళాకారుడికి స్పందన లేకపోతే ఆ కళను కొనసాగించడంలో అర్థం లేదు అని ఆమె అంది. ఎంతో జాగ్రత్తగా పెంచిన మొక్కకు పువ్వులు పూస్తే ఎంత సంతోషిస్తామో, కడుపులో బిడ్డ పెరుగుతుంటే కలిగే ఆనందం అంతకంటే గొప్పదే. అది వర్ణనాతీతం. కళా ప్రపంచంలో ఉన్నత స్థానానికి ఎదగాలనే ఆశతో కన్న బిడ్డని కడుపులోనే చంపడం నా వల్ల కాదు. స్పందన లేని మనిషి బతుకున్న శవంతో సమానం. మీ కోరిక మేరకు అబార్షన్ చేయించుకొని ఆత్మవంచన చేసుకుంటూ చిత్రాలు గీయడం నాకు సాధ్యం కాదు. నా బిడ్డకు నేను ద్రోహం చేయలేను. గుర్తింపు కోసం, అవార్డుల కోసం కడుపులోని బిడ్డని చంపడం న్యాయమేనా? ఒక్కసారి ఆలోచించండి అని ప్రశ్నించింది అర్చన. సిద్ధార్థ్ ఎటువంటి జవాబు ఇవ్వలేదు. అర్చనకు అతని మనస్తత్వం పూర్తిగా అర్థమైంది. బిడ్డ కోసం అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించడం, మౌనంగా బాధపడడం అవివేకమని ఆమెకు అనిపించింది. తన బిడ్డను పోషించుకునే శక్తి తనకుంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా బ్రతకగలదు. ఇంకతనితో తనకే సంబంధం లేదు. విసురుగా అక్కడి నుంచి లేచింది అర్చన. మరుక్షణంలోనే ఆటోలో రైల్వే స్టేషన్కి బయలుదేరింది. రోజులు గడిచిపోతున్నాయి. కడుపులో బిడ్డ పెరుగుతుంటే అర్చన మనసులో మనశ్శాంతి కరువైంది. ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సిద్ధార్థ్ గురించి అడుగుతున్నారు. తామిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారని వారికి తెలుసు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు వారికి తెలీదు. ఇటీవల సిద్ధార్థ్ ఇంటికి ఫోన్ చేసి బిడ్డను కనడం జరిగితే కనండి, ఏదైనా ఆశ్రమానికో సేవా సంస్థకు అప్పగించండి అని చెప్పాడు. అతని మాటలకు కోపాన్ని ఆపుకోలేక అర్చన టక్కుని ఫోన్ పెట్టేసింది. అయితే రోజురోజుకి తనలో వస్తున్న మార్పులను గమనించిన తల్లి శారద అసలు నిజాన్ని పసిగట్టింది. ఈ విషయం బయటకు తెలిస్తే ఇంటి పరువు పోతుందని కాబోలు తన మనసు మార్చడానికి ప్రయత్నించింది. సిద్ధార్థ్ నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. సిద్ధార్థ్ మనసు మారితే మరో 4 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనవచ్చు. హాయిగా తను చెప్పినట్లు అబార్షన్ చేయించుకో. ఇద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. పెళ్లి కాకుండా పిల్లల్ని కంటే ముందు ముందు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్టిస్టుగా అర్చనకు ఉన్న పేరు ప్రఖ్యాతుల కారణంగానే ఆమె తల్లి విషయాన్ని సున్నితంగా చెప్పింది. తల్లి చెప్పిన హితవు విన్నాక అర్చన మనసులో మళ్ళీ సిద్ధార్థ్ రూపం స్పష్టంగా మిగిలింది. జాతీయ,
అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆర్టిస్టుగా తాను ఎదగడానికి అతని ప్రోత్సాహమే కారణం. కడుపులో ఉన్న బిడ్డ కోసం అతనికి దూరంగా ఉండాలనుకుంది తప్ప వారిద్దరి మధ్య ఎటువంటి ద్వేషాలు విభేదాలు లేవు. తల్లి చెప్పినట్టు అబార్షన్ చేయించుకుంటే ఆమె శరీరంలో ఉన్న శక్తి అంతా ఆ ఆలోచనను వ్యతిరేకించింది. ముందుగా ఏదైనా ఉద్యోగం సంపాదించాలి, అప్పుడు ఆలోచించాలి. సిద్ధార్థ ముఖ్యమా లేక బిడ్డ ముఖ్యమా అని అర్చన గట్టిగా అనుకుంది. అర్చన, మేము పేపర్లో ప్రకటన ఇస్తే మా అనాథాశ్రమంలో పనిచేయడానికి చాలామంది యువతులు వచ్చారు. కానీ వాళ్ళు 4-5 నెలలు మాత్రమే పనిచేసి మంచి ఉద్యోగం దొరకగానే వెళ్ళిపోయేవారు. ఇక్కడ పిల్లలకు నిజంగా కావాల్సింది కేవలం పనిచేసే మనుషులు కాదు, ప్రేమాప్యాయతలు పంచే అమ్మ. వాళ్ళకు హోంవర్క్ చెప్పాలి, అమ్మలాగే దగ్గరుండి చూసుకోవాలి. ఈ అభాగ్యుల జీవితాల్లో ఆశలు నింపాలనే నిజమైన కోరిక ఇక్కడ పనిచేసేవారికి ఉండాలి. నేను మిమ్మల్ని వాళ్ళకి కేవలం వార్డెన్గా పరిచయం చేయను, వాళ్ళ అమ్మలాగా పరిచయం చేస్తాను. మీరు కొన్నాళ్ళు పనిచేసి మధ్యలో వెళ్ళిపోతే ఆ చిన్నారుల మనసులు చాలా గాయపడతాయి. వీలైనంత కాలం కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండేందుకు ప్రయత్నించండి అని చెప్పి సుమారు 70 ఏళ్లు దాటిన జేమ్స్ ఆలోచన గర్చన వైపు చూశాడు. వృద్ధాప్యంలో కూడా ఆయన అనాథ పిల్లల మీద చూపుతున్న నిబద్ధత అర్చన మనసులు కదిలించింది. పేపర్ ప్రకటన చూసే ఈ అనాథాశ్రమంలో ఉద్యోగం కోసం వచ్చింది ఆమె. ముఖ్యంగా ఈ సమయంలో ఆమెకు ఉద్యోగం అత్యవసరం. స్త్రీకి ఆర్థికంగా స్వతంత్రం ఉన్నప్పుడే ఎవరిపైన ఆధారపడకుండా బ్రతకగలదని ఆమె గట్టిగా నమ్ముతుంది. కానీ ఈ ఉద్యోగంలో ఎంతకాలం ఉండగలదో తనకు ఖచ్చితంగా తెలియదు. ఒకవైపు సిద్ధార్థ్, మరోవైపు తన బిడ్డ. వీళ్ళిద్దరిలో ఎవరిని ఎంచుకోవాలో ఆమె ఇంకా తేల్చుకోలేదు. అయినా ఉద్యోగం కావాలి కాబట్టి జేమ్స్ చెప్పినట్లు వెనక తప్పలేదు. నేను ఇక్కడ కొన్నేళ్లు పనిచేయడానికి ప్రయత్నిస్తాను సార్ అని నెమ్మదిగా అంది అర్చన. ఆ మాట వినగానే జేమ్స్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. రామ్మ అంటూ లోపల హాల్లోకి తీసుకెళ్లాడు. అర్చన మౌనంగా ఆయన వెంట నడిచింది. హాల్లో కనిపించిన దృశ్యం చూసి ఆమె మనసు బరువెక్కింది. పసిబిడ్డలు పరుపులపై పడుకొని ఉన్నారు. మరికొందరు సంతోషంగా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఏ తల్లులో కన్నబిడ్డలో కదా వీళ్ళు. దురదృష్టవశాత్తు అనాథలయ్యారు. క్షణికావేశంలో కామంతో కళ్ళు మూసుకొని కానీ కనికరం లేకుండా వారిని రోడ్డుపై వదిలేసే మనుషులు. ఆ పసి ప్రాణాల గురించి కనీసం ఆలోచించరు. కన్నపేగు బంధ జీవితాంతం వెంటాడదా? ఏ విధమైన ఆప్యాయత ఎరుగని చిన్నారులను దగ్గరుండి చూసుకునే అవకాశం దక్కడం ఎంత గొప్ప అదృష్టం. ఆప్యాయంగా పిల్లల్ని ముద్దాడింది అర్చన. కొందరిని తన గుండెగా హత్తుకుంది. ఆ చిన్నారుల బోసినవ్వుల్ని చూస్తుంటే ఆమె హృదయంలోని బాధ క్రమంగా తగ్గుముఖం పట్టింది. అర్చనని మరో హాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ 4-5 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. వారు బడికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. వారందరూ ఆట పట్టిస్తున్నట్లుగా కళ్ళు తిప్పుతూ కొత్తగా తన వైపు చూడటం అర్చన గమనించింది. జేమ్స్ వారి వైపు చూస్తూ, ఈ రోజు నుండి ఈ అమ్మ మీకు హోంవర్క్ చేయిస్తుంది, కథలు కూడా చెప్తుంది. మీరందరూ సరిగ్గా భోజనాలు చేస్తున్నారో లేదో కూడా ఈ అమ్మ చూసుకుంటారు, సరేనా అని నవ్వుతూ తన మాటలు ముగించాడు జేమ్స్. పిల్లలు ఒకరి మొక్కళ్ళకు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. కొందరు చిన్నారులు చేతులు జోడించడం అర్చన గమనించింది. ఒకవైపు దుఃఖం అలముకుంటున్న అలల మాదిరిగా వస్తున్న ఆవేదన్ని బలవంతంగా అణుచుకొని అర్చన పిల్లల్ని దగ్గరగా తీసుకుంది. జేమ్స్ మళ్ళీ ఇలా అన్నాడు, ఈ చిన్నారులను ఎంతో ఓపికతో ప్రేమతో చూసుకోవాలి. వాళ్ళు అనాథులు కాబట్టి చాలా సున్నిత మనస్కులు. చిన్న మాటకని ఏడుస్తారు. వారు ఏది చెప్పినా శ్రద్ధగా వినడం, వాళ్ళని ఓదార్చడం మన బాధ్యత. అర్చన తల ఊపింది. అప్పటికామె లోపల ఏదో మార్పు మొదలైంది. ఒక అనంతమైన చైతన్యం ఆమె అణువణువున విస్తరిస్తున్నట్లు అనిపించింది. జేమ్స్ చెప్పాల్సినవన్నీ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. పుస్తకాల బ్యాగులతో సిద్ధమై పిల్లలు బడికి బయలుదేరుతూ అమ్మ, టాటా, బాయ్ బాయ్ అని కేకలు వేశారు. ఆయాలు వారి చేతులు పట్టుకుని తీసుకెళ్లారు. అర్చన సంతోషంగా వారికి చెయ్యూపింది. ఆ పిల్లలు చూపించిన అభిమానాన్ని చూసి అర్చన తనను తాను మైమర్చిపోయింది. వాళ్ళెవరూ తనెవరో, కానీ ఈ రోజు ఆమెను చూడగానే వారి కళ్ళల్లో కనిపించిన మెరుపు, ఆ ఆనందం, అమ్మ అనే 2 అక్షరాలలో ఎంతటి అనంతమైన ప్రేమ దాగి ఉంటుందో కదా. ఆ ప్రేమ కోసం తప్పించిపోతున్న చిన్నారుల మనసుల్లో అమ్మగా స్థానం సంపాదించుకోవడం కూడా ఒక గొప్ప అదృష్టమే. విచ్ఛిన్నమైన వారి జీవితాల్లో ఉషోదయాన్ని నింపడం ఎంత గొప్ప సేవ. కేజీ తరగతి పిల్లలు వెళ్ళిపోగానే అర్చన పసిబిడ్డలు ఉన్న చోటుకి నడిచింది. అక్కడ ఆయాలు వారికి పాలు పడుతున్నారు. వారి చేతుల్లోని పాల సీసాలు తీసుకొని అర్చన స్వయంగా కొంతమంది చిన్నారులకు పాలు పట్టింది. ఆ లేత అమాయకపు మొహాలు చూస్తుంటే ఆమె మనసంతా అంతులోని తృప్తితో నిండిపోయింది. పిల్లలు పడుకున్న పరుపులు, దుప్పట్లు చాలా శుభ్రంగా ఉండడం గమనించింది. ఈ అనాథాశ్రమాన్ని ఒక అందమైన ఆప్యాయమైన నిలయంగా తీర్చిదిద్దుతున్నారని ఆమె కనిపించింది. మధ్యాహ్నం సరిగ్గా 1 గంట అవుతుండగా జేమ్స్ వచ్చి భోజనం గురించి గుర్తు చేశాడు. అంతవరకు అర్చన పిల్లలతో ఆడుకుంటూనే ఉండిపోయింది. పిల్లల పట్ల ఆమె చూపిస్తున్న ఆప్యాయతను చూసి ఆయాలు కూడా ముగ్ధులయ్యారు. అర్చన భోజనశాలలో కడుగు పెట్టగానే జేమ్స్ ఇలా అన్నాడు, వంట మనిషి చేత భోజనాలు నేను స్వయంగా దగ్గరుండి చేయిస్తాను. ప్రత్యేకించి పసిపిల్లల ఆహారం పట్ల జాగ్రత్త వహిస్తాను అంటూ అర్చన ప్లేట్లో రకరకాల వంటకాలు వడ్డించాడు జేమ్స్. అతను చూపుతున్న ఆప్యాయతకు అర్చన మనసు గోదావరి నదిలో ఉప్పొంగింది.
ఏ దేశం వాడైనా, ఏ మతానికి చెందిన వాడైతే ఏంటి, మనసు నిండా మానవత్వం ఉంటే అతడే గొప్పవాడు. సాయంత్రం 5 గంటలవ్వగానే పిల్లలందరూ బడి నుంచి సందడిగా వచ్చారు. ఆయాలు వారి బట్టలు మార్చి స్నానం చేయించాక అర్చన అందరికీ బిస్కెట్ల పాలు ఇచ్చింది. రోజు పాలు తాగడానికి ఏడ్చే పిల్లలు కూడా ఆ రోజు అర్చన చెప్తున్న కథలు వింటూ పాలు తాగడం మొదలుపెట్టారు. అర్చన సమయం చూసుకుంది. 6 అవుతుంది. తొందరగా ఇంటికి వస్తానని తల్లికి చెప్పింది. జేమ్స్ మామూలుగా అయితే రాత్రి 9 వరకు ఉండాలని చెప్పాడు, కానీ మొదటి రోజు కాబట్టి ఆమెను త్వరగా వెళ్ళడానికి అనుమతించాడు. అర్చన పిల్లల వైపు చూస్తూ, రాత్రి అల్లరి చేయకుండా భోజనం చెయ్యండి, నేను ఇంటికి వెళ్ళి వస్తాను. రేపటి నుంచి రాత్రి భోజనం కూడా నేను దగ్గరుండి మీకు తినిపిస్తాను, సరేనా అని లేస్తూ అంది. అంతే, ఒక్కసారిగా పిల్లలందరి నోళ్లు తెరుచుకున్నాయి. అమ్మా వెళ్ళిపోకు, మమ్మల్ని వదిలేకు, మాకు అమ్మ కావాలి. ఆ మాటల ఖర్చున ఒక్కసారిగా కదలలేకపోయింది. ఆమె గుండె బరువెక్కి నీరసించిపోయింది. ఈ లోకం పోకడు ఇంకా తెలియని పసిపిల్లలకు ఇంత పెద్ద మాటలు ఎలా తెలిసాయి? సమాజం ఈ పిల్లలకు అండగా నిలబడకపోగా ఇలాంటి మాటలతో వారి లేతగుండెల్ని చీలుస్తుందన్నమాట. తాము అనాథలమని, అన్యాయానికి గురయ్యామని తలుచుకుంటూ కడుపులో కన్నీళ్లు జలపాతంలో ప్రవహిస్తుంటే బాధగా కళ్ళు మూసుకుంది అర్చన. కడుపులో ఉన్న తన బిడ్డ కూడా అమ్మా అన్యాయం చేయకే అని చేతులు జోడించి వేడుకున్నట్లు అనిపించింది. బయట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రేమగా కడుపు నిమురుకుంది. తన వైపు ఆశగా చూస్తున్న పిల్లల దగ్గర కూర్చుంటూ అంది, నేను ఇక్కడే ఉంటాను, ఈ రోజు నుంచి నేనే మీ అమ్మని. ఆ మాటకే పిల్లల్లో అపారమైన ఆనందం, శక్తి వచ్చింది. వారంతా వెంటనే అర్చన చుట్టూ చేరిపోయారు. ఆ తర్వాత ఆఫీస్ గదిలోకి వెళ్ళి జేమ్స్ వైపు చూస్తూ, 4-5 ఏళ్లు కాదు సార్, నేను జీవితాంతం ఇక్కడే పనిచేస్తాను అంతే. కళ్ళల్లో చెమ్మత ఉన్న అర్చనను చూడగానే జేమ్స్కి పరిస్థితి అర్థమైంది. గీతను బోధించిన కృష్ణుడు, శాంతియుత జీవనంతో దుఃఖాన్ని దూరం చేసిన బుద్ధుడు, అహింసతో స్వాతంత్రానికి బాటలు వేసిన గాంధీ, ఈ మహానుభావుల సిద్ధాంతాల్ని, గొప్పతనాన్ని తనలో ఇముడ్చుకున్న అర్చన వైపు కృతజ్ఞతగా చూసి జేమ్స్ చేతులు జోడించాడు. అమ్మా నీ సంస్కారానికి నా వందనాలు అన్నాడు. ఆ రాత్రి ఇంటికి చేరుకోగానే అర్చన తన తల్లితో ఇలా చెప్పింది, సిద్ధార్థ్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా చెప్పమ్మా, నేను బిడ్డను కంటానని. నేను బ్రతికున్నంతకాలం నా బిడ్డ అనాథ కాకూడదు. నా బిడ్డను పోషించుకునే శక్తి నాకుంది. నా నిర్ణయం ఇంకా మారదు. మీ కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.